పరిగి పోలీస్ స్టేషన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షలు జరిపించబోతున్నారు. అనంతరం కోర్టుకు తీసుకెళ్లబోతున్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి ఘటనలో అతడే ప్రధాన సూత్రధారి అని పోలీసులు భావిస్తున్నారు. ఇదే అభియోగంపై ఆయన్ను ఉదయం అరెస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, పట్నం నరేందర్ రెడ్డిని టెస్ట్ల కోసం ఆసుపత్రికి తరలించారు. అలాగే కోర్టుకు తీసుకెళ్లడానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? వికారాబాద్ జిల్లాలో జరిగిన కలెక్టర్ పై జరిగిన దాడి ఘటనలో ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి అతన్ని పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. కొద్దిసేపటిమే పరిగి పోలీస్ స్టేషన్ నుంచి కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్ తీసుకొచ్చారు. ప్రస్తుతం కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లోనే వైద్య పరీక్షలన్నీ కూడా కంప్లీట్ చేసిన తర్వాత కొడంగల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం. ఇప్పటికే అతనిపై నాన్ బెయిల్ సెక్షన్ 109 తో పాటు 120B కుట్ర కోణం, అదేవిధంగా కొన్ని కేసెస్ కూడా నాన్ బెయిల్ కేసులు నమోదు చేశారు. సురేష్ అనేటువంటి ప్రధాన సూత్రధారికి మొత్తం కూడా ఈ యొక్క పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాలు ఇస్తే అతను ఇంప్లిమెంట్ చేశారంటూ కూడా పోలీసులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటాతో పాటు వాట్సాప్ చాటింగ్ మొత్తం సీరియల్ ఫైల్స్ మొత్తం కూడా కలెక్ట్ చేసి అతన్ని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి ప్రస్తుతం మరి కాసేపులోనే ఇక్కడికి కొడంగల్ కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం. ఇప్పటికే మనం చూసాం ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ కావడం జరిగింది. అతన్ని కొడంగల్ కోర్టుకు తరలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడ సిగ్నల్స్ మొత్తం కూడా అంటే ఇక్కడ నెట్వర్క్స్ మొత్తం కూడా ఇక్కడ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో నెట్వర్క్స్ అంతా కూడా పూర్తిగా పోలీసులు బంద్ చేయడం జరిగింది. పెద్ద ఎత్తున పట్నం నరేందర్ రెడ్డి అనుచరులు ఇక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు ఇక్కడికి చేరుకున్నారు. చాలా మంది ఇక్కడ భారీ సంఖ్యలో చేరుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా అందుకు అనుగుణంగానే భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వందలాది మంది పోలీసు బలగాలతో పోలీసులు అయితే గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కనబడుతుంది. మరి కాసేపులోనే ఇప్పుడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. మరి కాసేపులోనే జడ్జి ముందు కూడా పట్నం నరేందర్ రెడ్డి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే సునీల్, ఒకసారి మనం దీన్ని రీక్యాప్ చేసుకుంటే కనుక ప్రధానంగా నరేందర్ రెడ్డిపై ఉన్నటువంటి అభియోగాలేంటి, పోలీసుల వెర్షన్ ఎలా ఉంది, అలాగే అటు కోర్టులో మొత్తం ఎన్ని రోజుల పాటు రిమాండ్ కు అడిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం నరేందర్ రెడ్డిపై సురేష్ అనేటువంటి వ్యక్తి కీలక సూత్రధారిగా ఉన్నాడు. అతను నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు అతను కలెక్టర్ పై అధికారులపై దాడులు చేశారంటూ కూడా ఇప్పటికీ అటు పోలీసులు కొన్ని ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేశారు. ఈ ఎవిడెన్స్ లో భాగంగానే ప్రస్తుతం అయితే పోలీసులు అతను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటిమే కొడంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మరి కాసేపులోనే అతను న్యాయమూర్తి హాజరుపరిచి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. అలాగే సునీల్, మొత్తం ఈ కేసులో 46 మందిలో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే 30 మంది పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది కదా, గాలింపు మొదలు పెట్టారా? ప్రస్తుతం అయితే ఈ కేసులో మొత్తం 46 మందిని పోలీసులు చేశారు. అందులో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మరొక నలుగురిని ఇటు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక నలుగురిని కూడా